ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపి తిరిగిరాని లోకాలకు వెళ్లారు కెప్టెన్ విజయకాంత్. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న విజయకాంత్ నిన్న కన్నుమూశారు. కెప్టెన్ విజయకాంత్ అంత్యక్రియలు ఈ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఆయన పార్టీ అయిన డిఎండికే ఆఫీస్ ముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. కానీ మెరీనా బీచ్లో ఎంజీఆర్, జయలలిత మెమోరియల్ పక్కనే స్థలం ఇవ్వాలని విజయకాంత్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయకాంత్ భౌతిక కాయాన్ని దర్శించుకున్నారు దళపతి విజయకాంత్ భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు దళపతి విజయ్. ఆయన రావడంతో భారీగా అభిమానులు ఎగబడ్డారు. విజయకాంత్ పార్థివ దేహాన్ని దళపతి విజయ్ దర్శించుకొని నివాళులర్పించారు. అలాగే విజయకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ్ ఎమోషనల్ అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే విజయకాంత్ భౌతిక కాయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన దళపతి విజయ్ పై అభిమానులు ఎగబడ్డారు. విజయ్ను చుట్టుముట్టి కదలకుండా చేశారు. సెక్యూరిటీ ఎంత ఆపినా అభిమానులు మాత్రం ఆగలేదు. విజయ్ను చూసేందుకు, ఆయనను తాకేందుకు ఎగబడ్డారు. ఇంతలో ఎవరో విజయ్ పై చెప్పు విసిరారు. అయితే అది విజయ్కు తగల్లేదు, కొద్దిలో మిస్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.